హలో హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ వచ్చేసి మా అక్క వాళ్ళ పాప బర్త్డే అండి. ఈ వీడియో చూసే ముందు తనకు ఒకసారి బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోలోకి వచ్చేసి ఇదంతా మేము డెకరేషన్ చేయలేదండి. ఇది మా ఇల్లు కూడా కాదు. మేము చిన్న ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది బుకింగ్ చేసింది కూడా నేను కాదండి, మా అక్క వాళ్ళ బాబులు ఇద్దరు వచ్చి తనకి ఇలా ప్లాన్ చేశారు. ఇలా ప్లాన్ చేసింది కూడా దానికి తెలీదు. అంతా సర్ప్రైజ్ దానికి. అది షాక్లో అయిపోయింది. షాక్లో ఉంది ప్రస్తుతానికి. ఏంటి నేను ఇక్కడికి వచ్చాను అనే షాక్లో ఉంది. ఫోన్ చూసుకుంటుంది సైలెంట్గా. కేక్ అయితే టైం పడుతుందని చెప్పారండి. కేక్ వచ్చినప్పటికీ అప్పుడులోగా మేము కొంచెంసేపు ఎంజాయ్ చేసాం పిల్లలతోని. ఇలా మూవీ అయితే సాంగ్స్ పెట్టేశారు. మూవీ కూడా చూసుకోవచ్చు మనం. సాంగ్స్ పెట్టారు. సాంగ్స్కి అయితే మా పిల్లలు బాగా డ్యాన్సులు కూడా వేసేశారు. చూసారా, ఇద్దరు బాగా గెంతుతున్నారు. వీళ్ళిద్దరు ఎవరంటే మా అక్క వాళ్ళ పాపలేనండి. ముగ్గురు పాపలు మా అక్కకి. వీళ్ళిద్దరూ చాలా మొండోలండి, అస్సలు మాట వినరు. వీళ్ళిద్దరు ఒక టైప్ అయితే నా పెద్ద కూతురు ఒక టైపు. నా పెద్ద కూతురు ఏంటంటే అసలు నోట్లో నుంచి మాటే రాదు. వీళ్ళిద్దరు అసలు నా మాట వినరు. అది ఒక్కదాయి వింటుంది. నాకు ఇద్దరు బాబులు. నా బాబులు చూసారా బెలూన్స్తో అలాగా పక్క నుంచి వేస్తూ ఉన్నారు వాళ్ళ అక్కలు డ్యాన్స్ చేస్తుంటే. అలాగా మా ఫ్యామిలీ ఇలా ఎంజాయ్ చేసామండి బర్త్డేకి. కేక్ వచ్చేలాగా మేము ఇలా డ్యాన్సులు వేద్దాము అనుకున్నాను. నేను కూడా వేశాను డ్యాన్స్, కానీ లాస్ట్లో ఉంటుంది. ఇంకా ఫైనల్గా కేక్ అయితే వచ్చేసింది. వాళ్ళ మమ్మీ వీడియో కాల్లో మాట్లాడుతుంది, కేక్ కట్ చేస్తుందని చెప్పేసి. కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. తనకి స్మైల్ లేదండి, ముఖంలో సంతోషం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్కి చిన్న దెబ్బ తగిలిందని చెప్పేసి బాధలో ఉంది. అందుకని చెప్పేసి తనకి స్మైలింగ్ రాలేదు. మేము ఎంతసేపు చెప్పాము నవ్వమ్మ, కొంతసేపు నవ్వు అనుకొని అంటే లేదు, అస్సలు స్మైల్ చేయలేదు. మా వాళ్ళందరూ ఇంకా రెడీగా చూస్తున్నారు కేక్ కట్ చేద్దాం, కేక్ తినిపించేద్దామని. ఇంకా క్యాండిల్ వెలిగించి కేక్ అయితే కట్ చేసింది. ఈ సంతోషం మనకి ఎప్పటికీ గుర్తుంటుంది కదా. మనకు బర్త్డేలే కదా మనకు గుర్తుంటాయి. ఇంత స్పెషల్గా చేసుకున్నామే అని చెప్పేసి అది మాకు గుర్తుండాలని చెప్పేసి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. మాకైతే చాలా ఆనందంగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే మా పాపకి ఇంత బర్త్డే ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం తనకి. మేము బాగా ఎంజాయ్ చేసాము. మా పాప కూడా కేక్ కట్ చేసేసింది, ఒక్కొక్కరికి తినిపించేసి అలసిపోయిందండి బాగా. కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. మా పిన్ని నేను నించోలేకపోతున్నాను, బేగా కేక్ కట్ చేసి వెళ్ళిపోద్దాం ఇంటికి అని చెప్పింది. ఇంకెంతసేపు అమ్మ, కొంతసేపు. వాళ్ళు మనకు టైం ఎక్కువసేపు ఇవ్వలేదండి. ఫంక్షన్ హాల్లోనూ 3 hours ఇచ్చారు, కానీ మనం అంతసేపు ఏమీ లేదు. నెక్స్ట్ నా డ్యాన్స్ వచ్చేసింది. ప్లీజ్ నా డ్యాన్స్ చూసి నవ్వద్దండి.